హల్లెలూయా. చేతులు గల వారందరూ కూడా రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. బైబిల్ తెచ్చుకున్న వారందరూ కూడా బైబిల్ మీ చేతిలో పట్టుకుని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలది. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. ఒక వచనాన్ని చదివి ఈరోజు అంశంలోకి మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము, కొల్లపుచ్చు, కొమ్మని, తాకీదులు అంచువారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. రైట్. ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క సందర్భం ఏమనగా, హామాను అనే ఒక మంత్రి, రాజుగారి యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్, రాజుగారి తర్వాత దేశములో అధికారం గలవాడు హామాను. వీడికి యూదుల పైన ఒక వ్యతిరేక భావం వాడుకుంది. యూదుల మీద వాడికి ఒక కక్ష ఉంది, ఒక వ్యక్తిగత వైర్యం వాడుకుంది. వాడుకున్న కోపాన్ని బట్టి, యూదుల పైన ఉన్న వాడుకున్న ద్వేషాన్ని బట్టి యూదులు అన్న వారందరినీ చంపేయడానికి, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, వ్యత్యాసం లేక యూదులందరినీ చంపేయడానికి వాడు ఏం చేశాడనగా, రాజుగారి యొక్క ఆమోదాన్ని ఎలాగోలా సంపాదించాడు. ఏదో విధంగా వాడు రాజుగారి యొక్క ఆమోదాన్ని వాడు సంపాదించి యూదులందరినీ కూడా చంపివేయడానికి వాడు ఒక సమయాన్ని, ఒక దినాన్ని అంతటిని కూడా సిద్ధపరిచాడు. హామాను అన్న ఈ యొక్క వ్యక్తి, కేవలము హామాను మాత్రము కాదండి, దైవ విరోధముగా నిలబడిన ఒక వ్యక్తి. హామానుకు ముందును హామానుకు తర్వాత కూడా దేవుని యొక్క ప్రజలకి హాని కలిగించడానికి, దేవుని యొక్క ప్రజల్ని నాశనం చేయడానికి, దేవుని యొక్క కార్యాలకి అడ్డుపడడానికి అనేకమైన ప్రజలు వారు ప్రయత్నము చేశారు. ఈ దినము కూడా ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. ఈ దినం ఉన్నారు అని చెప్పి ఆశ్చర్యపోవసరం లేదు. లేకపోతే రానున్న దినాల్లో ఇంకో కొత్తగా ఎవరైనా వచ్చారు అంటే ఆశ్చర్యపో అవసరం లేదు. ఎందుకనగా ఈ యొక్క సృష్టి యొక్క ప్రారంభ దినాల్లో నుండి, ప్రారంభ కాలములో నుండి దైవ విరోధముగా, దేవుని యొక్క కార్యాలకు విరోధముగా చేయువారు ఉంటూనే ఉన్నారు. ఆది కాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవుడు లోకము తట్టు చూచినప్పుడు లోకములో ఉన్న ప్రజలందరూ కూడా దుష్టత్వములో, లోకములో ఉన్న ప్రజలందరూ కూడా దైవ విరోధముగా ఉన్న ఆ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అలాగా అనేకమైన ప్రజలు, రాజులు, నాయకులు, అధికారులు, సామాన్యమైన జనము, యాజకులు, ప్రతివాడు కూడా ఏదో ఒక కాలములో ఏదో ఒకడో ఇద్దరో కొంతమంది సమూహాలు, దేశాలు దైవ విరోధముగా కార్యములు చేస్తున్న వారు, దైవ విరోధమా లేకపోతే దేవుని యొక్క ప్రజల్ని హాని చెయ్యాలి, నాశనం చెయ్యాలి అనే ప్రయత్నం చేయించిన వారు అనేకులు ఉన్నారు, ఉంటూనే ఉంటారు. కానీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రశ్న ఏంటంటే, ఈ దుష్ట జనాంగములో, ఈ దుష్టమైన ప్రజల ఎడల యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటి? మనతో అడగవలసిన ప్రశ్న ఏంటి? రెండు ఉన్నాయి. యేసుప్రభు వారు ఇటువంటి వారి కొరకు ఆయన చెప్పేది మనకి, ఆయన యొక్క వివరణ, ఆయన మాట్లాడేది ఎట్టి రీతిగా మాట్లాడాడు, మనతో మనం ఏం ప్రశ్న అడగాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయం
24వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఈ యొక్క యేసుప్రభు వారు ఎవరి కొరకు మాట్లాడుతున్నారు అనగా ఇస్కరేతు యూదా కొరకు మాట్లాడుతూ యేసుప్రభు వారు అన్నారు, ఈ యొక్క మనిషి కుమారుడు మెస్సయ్య వస్తాడు, మరణిస్తాడు, అదంతా కూడా ప్రవచనాల్లో చెప్పబడింది, జరుగుతుంది. జరిగేది ఎలాగైనా జరుగుతుంది. కానీ ఎవరు బట్టి అయితే ఇది జరుగుతుందో వాడి యొక్క జీవితం, వాడు బ్రతకకుండా ఉంటే, వాడు పుట్టకుండా ఉంటే అంత మంచిగా ఉండేది. వాడి జీవితంలో వాడికి ఉండేది శ్రమ మాత్రమే. యూదాని దేవుడు ఎంచుకోలేదు, కానీ యూదా తన్ను తాను ఏం చేసుకున్నాడు అనగా ఇట్టి విధమైన ఒక పాత్రగా తీర్చబడ్డానికి తన్ను తాను ఎంచుకున్నాడు. దుష్టత్వంగా తీర్చబడేది మానవుడి యొక్క సొంత ఎంపిక. ఎవరు కూడా దుష్టుడిగా పుట్టింపబడిన వాడు ఎవడూ లేడు. వాడి యొక్క హృదయ కాఠిన్యత్యాన్ని బట్టి, వాడి యొక్క హృదయంలోని ఆలోచనలు బట్టి, వాడి హృదయ విధానాలు బట్టి వాడు ఎంచుకున్న విధానం ఏమనగా దుష్టత్వంగా తీర్చబడుట. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, వాడి యొక్క జీవితంలో వాడు మిగిలేది శ్రమ మాత్రమే. వాడు ఇంకా పుట్టకుండా ఉంటే బాగుండేది. దుష్టవులుగా బ్రతుకుట అనేది ఒక చాయిస్. మానవుడు తను తాను ఎంచుకునే విధానం. మూర్ఖత్వంలో, కఠినత్వంలో, మొండి మనసు కలిగిన వాడగాని ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే చేస్తాను, ఇది మంచిది, నేను ఆలోచించింది, నేను అనుకుంటుంది ఇదే సరైనది అనుకొని బ్రతుకుతున్నవాడు దైవ విరోధమైన కార్యములు, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా కార్యములు చేయుచున్నాడు. అది మాత్రం కాదు, ఇంకా ఒక వివరణ చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయకుంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై దుష్టత్వం అన్నవాడు, దుష్టుడు అన్నవాడు కేవలము వాడు దేవుని యొక్క ప్రజలకి వ్యతిరేకంగా కార్యాలు చేయడము, దేవుని యొక్క ప్రజల్ని నాశనం చేయాలి, వారిని బాధ పెట్టాలి, దేవుని యొక్క కార్యాలకు అడ్డుగా తీర్చబడాలి అనే ఆలోచన కలవాడు మాత్రం కాదు. వీళ్ళ ఇంకొక రకమైన వారు ఉన్నారు. వారు ఎవరనగా దేవుని యొక్క మార్గములో నుండి ఇతరులని దూరంగా నడిపిస్తున్నవారు. లేకపోతే ఇక్కడ యేసుప్రభు వారు అన్నారు, ఒక వ్యక్తి చిన్నవారిలో ఒకడిని అభ్యంతరపరిచి నడవలసిన మార్గములో కాకుండా వాడికి ఒక చెడ్డ త్రోవలో నడిపించినట్లయితే వాడి మెడకి తిరుగట్టి రాయి కట్టి వాడిని సముద్రంలో విసిరేయడం మంచిదండి. అనగా ఈ లోకములో మనం బ్రతుకుచుండగా కొందరు ఉన్నారు ఈ లోకములో దేవుని యొక్క సంఘములకు, దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క సమూహానికి ఇబ్బంది కలిగించడానికి, శ్రమలు కలిగించడానికి, ఏదో రీతిగా దేవుని యొక్క ప్రజలను బాధ పెట్టాలి, నాశనం చేయాలి అనే ప్రయత్నం చేసే నాయకులు, అధికారాలు, ప్రభుత్వాలు, జనాలు అనేకులు ఉన్నారు. వారి మాత్రం కాదు, ఒకవేళ కొందరు దేవుని యొక్క ప్రజలను, లేకపోతే వారితో పాటు ఉన్న సహవాసములు ఉన్న వారిని తప్పు దారిన నడిపించేవారు కూడా ఇదే ఒక లెక్కలోకి వస్తారు. అనేకమైన తల్లిదండ్రులు వారి యొక్క సొంత బిడ్డల్ని తప్పు త్రోవని నడిపించే తల్లిదండ్రులు అనేకులు ఉన్నారు. కావాలని వారి యొక్క స్వలాభాన కొరకు, ఎవరికో హాని కలిగించడానికి, చుట్టాలకి దెబ్బ కొట్టడానికి, లేకపోతే వారి చిన్న ప్రాయములో నుండి అబద్ధములు పలకడము, లేకపోతే మోసకరమైన కార్యములు చేయడము, సాడీలు చెప్పడము, ఆ కుటుంబాలు ఈ కుటుంబాల్లో పుల్లలు పెట్టడము, చుట్టాలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో నేర్పించిన తల్లిదండ్రులు ఉన్నారు. తమ సొంత భార్యలను దుష్టత్వమైన కార్యాల కొరకు వాడుకున్న భర్తలు ఉన్నారు. భర్తలను దుష్టత్వమైన కార్యాల కొరకు వాడుకున్న భార్యలు ఉన్నారు. సంఘములను దుష్టత్వమైన మార్గంలో నడిపించిన దైవ సేవకులు ఉన్నారు. దేశాలను, ప్రజలను దుష్టత్వమైన మార్గంలో నడిపించే నాయకులు ఉన్నారు. దుష్టత్వమైన మార్గంలో నడిపించిన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనము ఆ సంఖ్యలో చేరుతామా అనేదే చాలా పెద్ద ప్రశ్న.
మనము ఈ దుష్టుడైన వాని యొక్క సంఖ్యలోకి మనం చేరుతామా? మనము కూడా ఈ దుష్టత్వమైన ఈ జన సమూహములో ఈ దుష్టులుగా ఎంచబడుతున్న వారిలో మనము చేరుతామా అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇతరుల్ని మనము ఆ యొక్క తప్పు ద్వారా దారి నడిపిస్తున్నామా? మన స్వలాభాన కొరకు, మన ఉపయోగాన కొరకు, మనకేదో లాభం కలగడానికి, లేకపోతే మనకేదో ఉపయోగం, మనకేదో సంతోషం కలగడానికి మనం చిన్నవారినైనా, యవనస్తులైనా, పెద్దవారినైనా, మన సొంత వారినైనా, మన సొంత రక్త సంబంధులైనా, ఇంకెందుకు నీ సొంత బిడలనైనా దుష్టమైన మార్గములో వారు నడిపించినట్లయితే యేసుప్రభువు వారు ఏమన్నారనగా, అయ్యో వారికి శ్రమ. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశోధన చేసుకోవాలి. మన జీవితంలో ఎక్కడైనా ఒకరినైనా మన దుష్టమైన మార్గములోకి మలుచుచున్నామేమో అని చాలా జాగ్రత్త పడువారే తీర్చబడాలి. కొన్నిసార్లు మనమేమో చాలా చక్కగా ఆత్మీయంగా నిలబడతాం, కానీ ఎలాగో నెమ్మదిగా ఏం చేస్తామనగా, ఇతరులు ఏం చేస్తామనగా దుష్టమైన మార్గంలోకి నెమ్మదిగా మనము వారిని తోస్తున్నామేమో, ప్రోత్సహిస్తున్నామేమో. చాలా జాగ్రత్త. మనుషులు ఎవ్వరికైతే అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుని ముందు దాయబడగలిగేది ఏదీ లేదు. దేవుడు క్రియలు మాత్రం చూసేవాడు కాదు, దేవుడు దాని వెంటున్న మన ఉద్దేశములను దేవుడు గమనించేవాడై ఉన్నాడు. అర్థమైన వారికి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. కనుక మొదటి ప్రశ్న ఏమనగా, హామాన్ లాంటి వాడు ఉన్నాడు, వాడు చేశాడు, వాడు కార్యాలు చేశాడు. హిట్లర్ వంటి వాడు ఉన్నాడు, వాడు కార్యాలు చేశాడు. నెబుకద్నెజర్ వంటి వాళ్ళు ఉన్నారు, ఫరో వంటి వారు ఉన్నారు. అలాగ అనేకులు దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా కార్యములు చేసిన వారు, దేవుని యొక్క ప్రజలు నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారు, దేవుని యొక్క ప్రజలకు హాని కలిగించాలని ప్రయత్నం చేసిన వారు చాలామంది ఉన్నారు, ఇంకా వస్తారు. ఇంకా రానున్న కాలంలో వారి యొక్క పాలన జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రశ్న అది కాదు, దాన్ని మనం ఆపలేము. కానీ ప్రశ్న ఏంటంటే, నేను అటు రీతిగా ఉన్నానా అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మనతో మనం ప్రశ్న అడగాలి. మనం ఎవరి కోసం ఆలోచించవలసి, మన కొరకు ఆలోచిద్దాం. నా ప్రశ్న, నేను దుష్టత్వమైన మార్గంలోకి నడిపించుచున్నాను. అనేకమైన దైవ సేవకులు అనేకులను వారు దుష్టత్వమైన మార్గంలోకి వారు నడిపించుచున్నారేమో. అనేకమైన బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలు, బైబిల్ గ్రంథంలో అనేకమైన రాజులు, బైబిల్ గ్రంథంలో అనేకమైన యాజకులు, వారు ప్రజల్ని దుష్టత్వమైన మార్గంలో నడిపించిన వారు. యేసుప్రభువు వారు అన్నారు, అటువంటి వారికి ఏంటి చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకా కూడా గట్టి చెప్పండి. అటువంటి వారికి శ్రమ తప్ప మిగిలేది ఏమీ లేదు. హామాను ఏం చేస్తున్నాడంటే, యూదులందరినీ చంపేయడానికి వాడు ఒక పన్నాగం చేశాడు. ఆ రోజు హామాను అనుకున్నాడు, చేయలేకపోయాడు. తర్వాత హిట్లర్ అనుకున్నాడు, హిట్లర్ చాలా మట్టుకి చేయగలిగాడు. హిట్లర్ కోసం మీకు తెలుసు కదా, హిట్లర్ సుమారు 60 లక్షల మంది యూదులను చంపేశాడు. జర్మనీలో అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన స్థలాల్లో యూదులందరినీ ఎక్కడెక్కడున్నా వాళ్ళందరినీ ఏరుకొని వచ్చి ఏం చేసేవాడంటే, వాడు గదిలో పెట్టి పొగ వదిలి వారిని చంపేసేవాడు. వాళ్ళని కష్టపెట్టి సుమారు 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ ఒక్కడు చంపాడు. ఆ కాలంలో మరి హామాన్ అదే రీతిగా, హామాన్ అయితే ఏమనుకోడంటే, ఒక్కరిని కూడా ఉంచకుండా అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. తర్వాత ముందుకు వెళ్దామండి. అయితే అదే కాలంలో ఆ దేశాని యొక్క రాజుగారు డాక్యుమెంట్లో సంతకం పెట్టారు. ఏం సంతకం పెట్టారంటే, యూదులందరినీ, రాజుగారికి ఏం తెలియదు, రాజుగారికి ఈ హామాన్ ఏం చెప్పాడు అదే తెలుసు. హామాన్ ఏవేవో చెప్పి ఏదో మభ్యపరిచి అది ఇది అంత చూపెట్టి ఏం చేశాడు అనగా, రాజుగారితో సంతకం పెట్టించాడు. రాజుగారు ఆమోదం పలికేశారు. కానీ అదే సమయంలో రాజుగారి యొక్క రాణి పేరేమనగా ఎస్తేరు రాణి. ఎస్తేరు ఎవరనగా ఆమె యూదురాలు. ఆమె యూదురాలుగా ఉంటూ ఆమె ఈ యొక్క దేశంలో ఆమె ఒక బానిసగా వచ్చింది. నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు పైన వాడు దాడి చేసి, యెరూషలేంపై దాడి చేసి అనేకుల్ని వాడు బందీలుగా తీసుకువెళ్ళిపోయినప్పుడు వారిలో ఒకరు ఎవరున్నారనగా ఎస్తేరు.
ఎస్తేరు యొక్క చుట్టమైన మొర్దెకై వారందరూ కూడా ఏం చేశారు అనగా ఈ దేశానికి వచ్చారు. ఎస్తేరు ఒక బానిసగా ఒక చాలా చిన్న అమ్మాయిగా అక్కడికి వచ్చింది. మొర్దెకై తన్ని పెంచాడు. మరి ఏదో ఒక దినాన్న రాజుగారికి ఒక రాణి అవసరం వచ్చి రాజుగారు ఏం చేశారనగా నోటిఫికేషన్ పంపించారు. ఈ కాలంలో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ వచ్చినట్లు రాజుగారికి రాణి కావాలంటే ఏం చేసేవారంటే దేశం అంతా నోటిఫికేషన్ పంపించేవారు. అందరూ కూడా అప్లై చేసుకునేవారు. అందరు రాణి అవడానికి అప్లై చేసుకుంటే 5,000 మందిలో ఫస్ట్ రౌండ్లో 3,000 మంది పోయేవారు. తర్వాత రౌండ్లో 2,000 మంది పోయేవారు. ఆఖరికి ఒక్కరు మిగిలినంత వరకు ఏం చేసేవారనగా ఈ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేసినట్లు రాణి యొక్క పదవి కొరకు ఏం చేసేవారు అనగా అనేకులు ప్రయత్నం చేసేవారు. ఈ యొక్క హడస్సా లేకపోతే ఈ ఎస్తేరు ఏ విధంగా కూడా రాణి అవ్వాలని ఏ ఆశ, ఎందుక అక్కడ వచ్చి ఒక బానిసగా వచ్చింది కనుక మొర్దెకై ఏదో చిన్న పని చేసుకుంటూ తను పోషిస్తున్నాడు. అలా బతుకుతుంటే ఎవరో ఆమెను చూసి అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళాలి, నువ్వు ఉండాలి, ఈ యొక్క వారు రాణిని వెతుకుతున్నారు, నువ్వు చాలా చక్కగా చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు వెళ్ళాలని ఆమెను ఏం చేశారు అనగా ఆమె యొక్క మాట తీరుని బట్టో లేకపోతే ఆమె యొక్క గుణమును బట్టో ఆమెకున్న జ్ఞానాన్ని బట్టో ఆమెకు అందాన్ని బట్టో ఎవరో ఏం చేశారు, ఆమెను ప్రోత్సహించి ఆమెను పంపించేశారు. ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఎవరో చెప్పారు వెళ్ళమన్నారు, వెళ్ళిపోయింది. ఆమె ఊహించలేని రీతిలో ఆమె ఏం చేయబడింది అనగా రాణిగా ఎన్నుకోబడింది. ఇప్పుడు మనం తిరిగి కాలానికి ఈ సమయానికి వచ్చేస్తే ఇప్పుడు హామాన్ ఏం చేశాడు, రాజుగారి తెరచా ఒక లెటర్ ఒక లా ఒక చట్టాన్ని పాస్ చేసాడు. ఏమనగా పలానా దినాన పలానా తారీఖున పలానా సమయానికి యూదులందరినీ చంపేయాలి. ఇది మాట విన్న మొర్దెకై ఏం చేశాడనగా వెంటనే ఎస్తేరును పిలిపించాడు. ఎస్తేరును పిలిపించి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, అమ్మ ఈ యొక్క దినము కొరకు ఈ యొక్క సమయం కొరకు ఆ మాట మాత్రం చదువుతారా? ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించు. మొర్దెకై అన్నాడు ఎస్తేరుతో, అమ్మా నువ్వు ఎప్పుడు నీలో అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా, నీవు ఎందుకు ఎస్తేరు చిన్నదిగా ఉన్నప్పుడు ఈ దేశానికి వచ్చింది కనుక ఎస్తేరులో చాలా అనుమానాలు ఉన్నాయి. నేను అసలు ఎందుకు, నా పరిస్థితి ఎందుకు ఇలా తీర్చబడింది? మా అమ్మని మా నాన్నని చంపేశారు, దిక్కు లేకుండా నన్ను నా యొక్క చుట్టంగా ఉన్నానంటే ఒక మొర్దెకై ఒక్కడే ఉన్నాడు. నన్ను ఈ యొక్క దేశానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? చిన్న ప్రాయమున్న కష్టాలే, అందరూ సంతోషంగా తల్లిదండ్రులతో ఉన్న కాలంలో నాకు మిగిలింది దుఃఖం, బాధ, సమస్యలే, ఎప్పుడు భయమే, ఎప్పుడు ఆందోళనే, ఏది నేను ఆలోచించలేదు. నా జీవితంలో అసలు నాకు కుటుంబం అంటే ఆ మొర్దెకై తప్ప ఇంకెవరు కూడా నా జీవితంలో ఇంకెవరు లేరు. అనేకమైన ఒంటరితనములో ఉన్న అనుభవంలో అనేకమైన సార్లు ఏడ్చి ఉంటుంది, బాధపడి ఉంటుంది, దుఃఖపడి ఉంటుంది, అనేకమైన సార్లు దేవుని ప్రశ్నించి ఉంటుంది, అయ్యా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఏంటో ఇన్ని బాధలు, నా జీవితంలో ఏంటో ఇన్ని కష్టాలు. అనుకోకుండా ఒక దినాన ఈ యొక్క రాణిగా తీర్చబడే ఆ యొక్క ప్రక్రియలోకి తను చేర్చబడినప్పుడు కూడా ఆశ్చర్యపోయింది, ఇదేంటి అకస్మాత్తుగా ఇది ఎందుకు నాకు జరుగుతుంది? రాణిగా ఎంచబడినప్పుడు కూడా ఆమెకి అర్థం కావట్లేదు, ఏంటి దేవా, ఏంటి నా జీవితంలో ఏం చేస్తున్నావు? ఒక దినము బానిసగా చేసేసావు, ఒక రోజులేమో రాణిగా చేసేసావు, అసలు నా జీవితం యొక్క ఏమవుతుందో ఏం జరుగుతుందో ఆమెకి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ప్రశ్నలు దేనికి ఏం లేవనగా జవాబు లేదు. ఒక దినాన మొర్దెకై పిలిచి అన్నాడు, ఎస్తేరు నీలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి కదా, నువ్వు అడుగుతున్నావు ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, అలాగెందుకు జరిగింది, అప్పుడు అది ఎందుకు జరిగింది, నా చిన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, అలాగెందుకు అయింది, ఎలాగెందుకు అయింది, చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. మొర్దెకై అన్నాడు, ఈ దినమును కొరకేనేమో దేవుడు నిన్ను ఏం చేశాడనగా నిన్ను సిద్ధపరిచాడు. ఈ దినం కొరకు దేవుడు ఏం చేశాడనగా నిన్ను సిద్ధపరిచాడు. ఈ కాలాను కొరకు దేవుడు ఏం చేశాడనగా నిన్ను సిద్ధపరిచాడు. ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో అనేకమైన కష్టములు గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన నిందలు గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన అవమానములు గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన
గాయముల గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, అనేకమైన ఒంటరితనంలో వెళ్ళినప్పుడు నీలో అనేకమైన ప్రశ్నలు వచ్చి ఉంటాయి. దేవా, నా జీవితం ఎందుకు ఇలా తీర్చబడుతుంది? నాకెందుకు ఇలాంటి ప్రశ్నలు? నాకెందుకు ఇలాంటి కష్టములు? నాకెందుకు ఇలాంటి దుఃఖములు? నాకెందుకు ఇలాంటి సమస్యలు? నాకెందుకు ఇలాంటి యొక్క జబ్బులు, రోగములు, కష్టములని అనేకమైన సార్లు దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కార్చుంటావు. అనేకమైన సార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రశ్నించి ఉంటావు. అనేకమైన సార్లు నెత్తి బాదుకొని ఉంటావు. అనేకమైన సార్లు ఏడ్చి మాట్లాడడానికి కూడా ఓపిక లేని స్థితులు నీ జీవితంలో కలిగేమో. ఒక సత్యాన్ని గ్రహించు, మన దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు ఒక దినమును కొరకు దేవుడిని నేనేం చేస్తాననగా ఆయన సిద్ధపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కలిగిన గట్టి హల్లెలూయా చెప్తారా? మంచం మీద ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారండి. మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు. పాపం ఉద్యోగం వెళ్ళలేకపోతున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉన్నారు. లేగలేని స్థితిలో ఉన్నారు. ఆర్థికంగా నలిగిపోతున్నారు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్న, చక్కగా హుషారుగా ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా ఆ వ్యక్తి ఏం చేయడంటే దాన్ని నిజంగా వినడానికి ఇష్టపడ్డు. కానీ ఒక వ్యక్తి అంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇదే ఒక్క శారీరకమైన పరిస్థితుల గుండా వెళ్ళి, సర్జరీల గుండా వెళ్ళి, బలహీనుడిగా మంచంపై కాలం గడిపి, అనేకమైన మందులు వాడి, అనేకమైన నెలలు ప్రయాసపడి, ఆర్థికమైన ఇబ్బందుల గుండా వెళ్ళి, దాంట్లో నుండి బయటికి పడి జీవితము చక్కగా బ్రతుకుతున్న వాడు వెళ్ళి మాట్లాడితే ఆ మంచం మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాననగా తప్పనిసరిగా వింటాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఏం తెలుసు అనగా నా యొక్క పరిస్థితి, నా అనుభవం ఈ వ్యక్తికి తెలుసు. ఇంకొక వ్యక్తి ఆర్థికంగా అప్పులైపోయి వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ అన్ని అప్పులే, చాలా కష్టము, ఆర్థికంగా ముందుకు వెళ్ళడం సాధ్యం కావట్లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి తాతల కాలం నుండి సొత్తులు వచ్చేసిన వాడు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకొని మంచి వ్యాపారం చేసేసుకున్న వాడు వచ్చి మాట్లాడితే ఈ వ్యక్తికి ఏం చేయదనగా వీడికేం తెలిసండి నా పరిస్థితి. అయ్యో, ఈ వ్యక్తి ఎంత మంచి మాటలు చెప్పినా ఈ యొక్క బాధలో, దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఏం ఎక్కదు. కానీ వాడిలాగే ముందు వ్యాపారాలు చేసి నష్టపోయి, అప్పులు పాలైపోయి, మళ్ళీ ప్రయాసపడి, కష్టపడి వ్యాపారం కట్టుకున్నవాడు ఒకడు చెప్తే వీడేం చేస్తాడనగా రెండు చెవులు తెరిచి ఏం చేస్తాడనగా చాలా జాగ్రత్తగా వింటాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి నాలాంటి అనుభవం ఉంది. నాలాంటి అనుభవం నుంచి బయటకు వచ్చాడు కనుక ఈ వ్యక్తి చెప్పే మాటలు నాకు కావాలని ఏం చేస్తాడనగా వెతకడం ప్రారంభిస్తాడు. అంటే ఈరోజు మనం వెళ్తున్న కష్టములు, ఈరోజు మనం వెళ్తున్న ఇబ్బందులు, ఈరోజు మనం వెళ్తున్న దుఃఖములు, మనం వెళ్తుండగా అవి ఏది కూడా మన జీవితంలో వ్యర్థంగా తీర్చబడదు. ఒక్క దినం మనం ఎవరికో ఆశీర్వాదకరంగా మనం తీర్చబడతాము. విశ్వాసం కలిగిన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివితే ఇదే మాట చెప్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. దేవుడు తన్ని ప్రేమించుచున్న వారికి ఏం చేస్తాడు అనగా వారికి మేలు కలుగుటకై సమస్తమును, ఏంటంటే అండి కొంచెం గట్టిగా చెప్తారా? ఏంటి? సమస్తమును సమకూర్చి ఏం చేస్తాడంట? జరిగించు. ఎలా చేస్తాడు? మేలుకరంగా. సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా. ఏంటి సమస్తం అంటే? సమస్తములో ఆనందం, సంతోషం, ఆరోగ్యం, ధనం మాత్రం కాదు. సమస్తములో ఏమున్నాయి తెలుసా? రోగాలు, బాధలు, దుఃఖములు, ఒంటరితనం, కష్టం, ఆర్థిక సమస్యలు, మానసికమైన ఒత్తిడి, ఆత్మీయమైన బలహీనతలు, ఆరాధనలు, స్తుతులు, ఉపవాసాలు, ఉన్న సమయాలు, ఆ దీవ్యంబడిన సమయాలు అన్నీ కలిసి మనం ఏమనుకుంటామంటే అయ్యో నా యవన ప్రాయంలో జరిగిన కార్యాలు నేను మర్చిపోవాలండి, అది నా జీవితంలో ఏ విధంగా పనికిరాదండి. నా చిన్న ప్రాయంలో జరిగిన కార్యాలు నా జీవితంలో ఎందుకు జరిగిందో నాకు తెలియదండి, అది మర్చిపోవాలనుకుంటున్నానండి. పలానా సంవత్సరంలో నా జీవితంలో జరిగిన కార్యాలు అది పోవాలండి, అసలు మర్చిపోవాలండి. 2018లో జీవితంలో నా జీవితంలో జరిగిన కార్యాలు, 2022లో నా జీవితంలో జరిగిన కార్యాలు అసలు ఇంకా నాకు వద్దండి, ఏం పనికిరాదండి, అది ఉపయోగం లేని దినాలండి. లేదు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో అవన్నిటినీ కూడా ఆయన సమకూర్చి అంతటిని ఏం చేస్తాడనగా ఆఖరికి ఆయన మేలుకరంగా చేసి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ఆ చెడ్డవన్నీ ఆయన తీసుకొచ్చాడని కాదు, మనం చేసుకున్నాం. కానీ ఆయన గుణం ఏంటంటే దాన్ని కూడా ఏం చేస్తాడనగా మనలోకి సమకూర్చి వాటిని కూడా మనకు మేలుకరంగా దీవెనకరంగా తీర్చిదిద్దుతాడు. అది ఆయన గుణము. ప్రైజ్ ది లార్డ్. మంచి చక్కని కూరలో మంచి చక్కని రుచికరమైన కూర, ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి మీరు తినడానికి ఒక మంచి చక్కని కూర ఇంట్లో వండి పెడితే ఆ కూరలో వాడిన ఆ పదార్థాలు వేరువేరుగా తీసి మనము తినడానికి ప్రయత్నం చేస్తే కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని చాలా కారంగా ఉంటాయి, కొన్ని చాలా వాసన కష్టంగా ఉండవు, చూడడానికి కష్టంగా ఉంటాయి, కొన్ని తినడానికి నవ్వడానికి కష్టంగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా చేదైనవి, ఉప్పుగా ఉన్నవి, మధురంగా ఉన్నవి అన్నిటిని కూడా కలిసి కూడి వచ్చినప్పుడు ఏమవుతుంది అనగా ఒక రుచికరమైన ఒక కూర, రుచికరమైన ఆహారంగా తయారయ్యే రీతిగా మన జీవితంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఒకటొకటిగా తీస్తే అమ్మో ఇది అస్సలు వద్దండి, ఎంత చేదండి, ఆ సంవత్సరం కొరకు ఆలోచిస్తే నాకు బాధండి అండి, నా చిన్న ప్రాయాన్ని కొరకు ఆలోచిస్తే నాకు దుఃఖమేనండి, లేదా నా మధ్య వయసుకు నా యవన ప్రాయం కొరకు ఆలోచిస్తే నాకు సిగ్గుగా ఉందండి, అవమానంగా ఉందండి, ఇది వద్దండి, ఇది మర్చిపోవాలండి, అసలు నా జీవితంలో వద్దండి. దేవుడు అంటే నాకు ఏది కాదమ్మా, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక. ఎవరికి? ఆయన్ని ప్రేమించేవారికి, క్రైస్తవులకు కాదు, చర్చికి వచ్చిన వాళ్ళకి కాదు, ఏవేవో పేర్లు మార్చేసుకున్న వారికి, సమర్పణలు చేసేసుకున్న వారికి కాదు, ఎవరికనగా ఆయన్ని ప్రేమించుచున్న వారికి. ఆయన్ని ప్రేమించేవాడు ఎవరంట? యేసుప్రభువు వారు చెప్పారు, ఏమన్నారు? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను ఏం చేస్తాడనగా వాడు గైకొంటాడు. ఆయన్ని ప్రేమించేవాడు కొరకు ఏం చేస్తాడనగా నువ్వు చేదు వద్దు, చెడ్డది, పాడైపోయింది, ఇది మర్చిపోవాలి, ఇది ఎంతో పాడైపోయిన జీవితం, ఇది నశించిపోయిన కాలం, ఆ సంవత్సరం బాలేదు, ఆ నెల బాలేదు, ఆ రోజు బాలేదు, ఆ అనుభవం బాలేదు అన్నవన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడనగా సమకూర్చి నువ్వు మంచివి అనుకున్న దాంతో కూడా కలిపి ఆయన ఏం చేస్తాడనగా మేలుకరముగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నువ్వు వెళ్తున్న బాధ, దుఃఖము, సమస్యలు, కష్టములు, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఇవన్నీ కూడా ఒక దినాన ఎవరికో ఒకరికి లేకపోతే అనేకులకి ఏమవుతుంది అనగా ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని అనుభవాలు గుండా వెళ్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈ సమయం వేస్ట్ అయిపోతుందండి, టైం వేస్ట్ అయిపోతుందండి, చాలా టైం వేస్ట్ అయిపోతుంది, కాలం అయిపోతుందండి, సమయం అయిపోతుందండి, వయసు అయిపోతుందండి, ఆరోగ్యం అయిపోతుందండి, ధనం అంతా పోతుందండి, టైం వేస్ట్ అయిపోతుందండి, అనవసరంగా ఇక్కడే పడిపోయి ఉండిపోయానండి, ఇక్కడే స్టక్ అయిపోయానండి, ఏది జరగట్లేదండి. దేవుని ప్రేమించేవారు వెళ్తున్న అనుభవాలు ఏవి కూడా ఏం కావు తెలుసా? టైం వేస్ట్ కావు. అది నీలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది, నీలో కొన్ని వ్యత్యాసములు తీసుకొస్తుంది. అది మాత్రం కాదు, ఒక దినాన్న నీ కన్నీరు, నీ దుఃఖము, నీ బాధ, నీ కష్టము, నీ ప్రయాసము, నీ ఒంటరితనం, నీ నొప్పి అంతా కూడా ఏమవుతుంది అనగా ఒకరి జీవితానికి గొప్ప ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం కలిగిన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నీ యొక్క జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మొర్దెకై ఎస్తేరుతో అన్నాడు, ఈ దినమును కొరకే దేవుడు నిన్ను ఏం చేశాడు అనగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈ దినము కొరకు ఆ దినం రాబోతుంది ప్రియమైన సహోదరి, ఆ దినం రాబోతుంది ప్రియమైన సహోదరా, ఆ దినం రాబోతుంది. నిన్ను ఎందుకు సిద్ధపరచుచున్నాడు? ఆ సమయం, ఆ కాలం వస్తుంది. ఒకవేళ మనం ఈ పరిస్థితులు గుండా వెళ్ళకపోతే మనం చేయబోతుంది ఎప్పుడు చేయలేమేమో. అర్థమవుతుందండి? దేవుడు రానున్న దినాల్లో దేవుడు మనల్ని ఒక స్థలాన్ని తీసుకెళ్ళబోతున్నాడు, కొన్ని కార్యాలు చేయించిపోతున్నాడు. ఒకవేళ ఈ దినాల్లో మన ఈ అనుభవాలు గుండా వెళ్ళకపోతే ఆ రోజు అది చేయమంటే మనం చేసేవాళ్ళం కాదు. అయినా అసలు అవసరం లేదు దేవుడు, నాకెందుకు, ఇది నాకు అవసరం లేదు, నేను నా పని చేసుకుంటాను, నాకు ఇది అవసరం లేదు. కానీ ఈరోజు నువ్వు వెళ్తున్న అనుభవాన్ని బట్టి నువ్వేం చేసావు కదా, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన బాధ్యత కొరకు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నావు, రెడీ అయ్యా. నువ్వు అక్కడ దించడం ఒకటి తక్కువ, నేను చేసేస్తాను అంటున్నావు. ఎందుకు సిద్ధపడ్డావు తెలుసా? ఈరోజు ఈ యొక్క అనుభవం గుండా వెళ్తుండగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు తీర్చబడ్డావు. అనేకమైన భక్తులు, అనేకమైన వ్యక్తులు వారు ఆశీర్వాదకరంగా తీర్చబడక ముందు వారి యొక్క జీవితంలో కొన్ని ప్రయాసకరమైన, కష్టకరమైన, దుఃఖకరమైన అనుభవాలు గుండా వెళ్ళారు. దేవుడు ఆ అనుభవాలు రావాలని ఆశించాడని కాదు, దేవుడు ఆశించింది ఏంటో తెలుసా? వారు ఆ అనుభవము, ఆ స్వభావం, ఆ గుణము కలిగిన వారే తీర్చబడ్డానికి.
యోసేపు బానిసగా అమ్మబడి బానిసత్వములో ఉంటూ ఆ బానిసగా ఉంటున్న ఆ యొక్క అనుభవంలో నుండి ఎవరుగా తీర్చబడ్డాడు అనగా సర్వలోకాన్ని పోషించేవాడుగా తీర్చబడ్డాడు. ఈ యొక్క దినాన్న నీ యొక్క సమయము ఆసీనమవబోతుంది. దేవుడు ఒకరోజు లేపంటాడు. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది ఒక్క క్షణం, ఒకరోజు ఉదయం దేవుడు నిన్ను లేపి పిలుస్తాడు. అమ్మా, ఇంతకాలము నిన్ను సిద్ధపరిచిన కాలము ఆసీనమైంది. ఇప్పుడు నువ్వేం చేయాలనగా, పద, నువ్వు అనేకులకు ఏం చేయాలనగా నువ్వు ఆశీర్వాదకరంగా తెరచబడాలి. ఆ ముందు రాత్రి వరకు నెత్తి బాదుకునే ఉంటావు. ఆ ముందు రాత్రి వరకు ప్రశ్నించుకునే ఉంటావు. ఒకవేళ ప్రశ్నించి రాత్రి నిద్రపోతావేమో. ఉదయం ఒకరోజు ఉదయం లేపంటాడు, ఈరోజు నిన్ను నేను సిద్ధపరచుచున్న సమయము కాలం ఏమైందనగా వచ్చేసింది. ఈరోజు నువ్వేమనగా నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా తెరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే తర్వాత ఇప్పుడు ఎస్తేరు ఇదంతా విన్నానది, ఓకే నేను వెళ్తాను. నేనేం చేస్తాననగా రాజుగారి దగ్గరికి వెళ్తాను, రాజుగారితో మాట్లాడతాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము చదివితే అక్కడ ఏముంటుందనగా, రాజుగారి దగ్గరికి ఎవ్వరు కూడా రాజుగారు పిలవకుండా వెళ్ళడానికి అవ్వదు. 11వ వచనం 4:11 రాజుగారు పిలవకుండా ఎవ్వరు వెళ్ళడానికి అవ్వదు. రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలి, రాణి అయినప్పటికీ. ఒకవేళ రాజుగారు పిలవకుండా రాణి వెళ్తే ఎవరు వెళ్ళినా వారికి ఏం కలుగుతుందంట, మరణం, ప్రాణం పోతుంది. రాజుగారి పేక్తి ఏం చేస్తారు ఎవరైనప్పటికీ. 4వ అధ్యాయం 16వ వచనంలో ఎస్తేరు అంటది, నేను నాతో ఉన్నవారు ఏం చేస్తామనగా మేము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. తర్వాత నాడు నేనేం చేస్తాననగా సిద్ధపడి నన్ను అలంకరించుకొని నేనేం చేస్తాననగా రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశించిపోతే నశించేస్తాను, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, కానీ నేను చేయగలిగింది ఏం చేస్తాననగా నేను రాజు దగ్గరికి వెళ్తాను. చూడండి, ఎస్తేరు అన్నది మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత దేవుడు చూసుకుంటాడు అన్నదా. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత ఏం చేస్తాననగా నేను చేయగలిగింది నేను చేస్తాను. నెహెమ్యా కూడా అదే అన్నాడు కదా. 2 వారాల ముందు నేర్చుకున్నాం. ఏ వారం ఆ వారం ఉంది కదండి, అయినా పర్లేదులేండి, పోయిన వారం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా ఏం చేశాడు, రాజు తన ప్రజల కొరకు ఏడ్చాడు, తన ప్రజల కొరకు కన్నీరు కార్చాడు. అంత మాత్రం కాదు, ఏం చేశాడనగా రాజు దగ్గరికి వెళ్ళాడు. చేయగలిగింది ఏం చేయాలనగా చేయడానికి సిద్ధపడి. ఎస్తేరు ఏం చేసింది అనగా, ప్రాణం పోతుందేమో గ్యారంటీ లేదు, ఎస్తేరు ఏం చేసింది, రాజు దగ్గరికి వెళ్ళింది. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, ఆ ఎస్తేరు రాణి ఆ యొక్క రాజుగారి యొక్క ఆవరణంలోకి వెళ్ళినప్పుడు రాజుగారు అందరినీ చూచుచుండగా వారిలో ఎవరిని గమనించాడనగా ఎస్తేరును గమనించినప్పుడు రాజు యొక్క హృదయంలో ఏం కలిగిందంట, దయ కలిగి ఏం చేశాడనగా తన బంగారపు దండమును ఎత్తాడు. రాజుగారి హృదయం ఏం కలిగింది, దయ కలిగింది. దయ ఎవరు కలిగిస్తారు తెలుసా, దేవుడు కలిగిస్తాడు. నువ్వు నేను యాక్టింగ్లు చేస్తే ఎవరి హృదయంలో దయ కలగదు. నువ్వు నేను ఎన్ని నటించినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని సోపులు కొట్టాలనుకున్నా ఎవరి హృదయాలు మారవు. నువ్వు దేవుని సంతృప్తి పరిచే వ్యక్తిగా ఉంటే దేవుడు నాయకుల హృదయాలు, అధికారుల యొక్క హృదయాన్ని దేవుడు నీ తట్టు తిప్పుతాడు. మనుషుల ముందు నటించడం మానేద్దాం, మనుషుల ముందు మనము ఏదో నాటకాలు చేయడం మానేద్దాం, యథార్థంగా ఉందాం. దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా, మనుషుల యొక్క దృష్టిలో యథార్థంగా దేవుడు ఎవరి హృదయం మార్చాలో వారి హృదయం మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఏం చెయ్యాలి, ఏం చేయగలుగుతాను, రాజు దగ్గరికి వెళ్ళగలుగుతాను, అది చేద్దాం సిద్ధపడి వెళ్ళింది. తనకి సాధ్యమైంది చేసినప్పుడు అసాధ్యమైన కార్యాలు ఎవరు చేశారు, మీరెవరు మెలకుగా లేరు. తనకి సాధ్యమైంది తను చేసినప్పుడు అసాధ్యమైన కార్యాలు ఎవరు చేశారు, దేవుడు చేశాడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చెయ్యాలి అంటే ముందు మనము సాధ్యమైంది చేయడం ప్రారంభించాలి.
క్రైస్తవ జీవితం అంటే రెండు చేతులు కట్టేసుకొని కాలు రెండు ముడిచేసుకొని నేను ప్రార్థన చేశాను మిగతా దేవుడు చూసుకుంటాడు అంటే నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగదు. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం చేయి, ఆరాధన చేయి, తర్వాత నువ్వు చేయవలసింది చేయడం ప్రారంభించు. నువ్వు చదవాలంటే చదువు, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయి, వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయి, వెళ్ళాలంటే వెళ్ళు, మాట్లాడాలంటే మాట్లాడు, చేయవలసిన కార్యాలు చేయడం ప్రారంభించు. నీకు సాధ్యమైంది నువ్వు చేయడం ప్రారంభిస్తే దేవుడు అసాధ్యమైనవి దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చాలా క్రైస్తవులు యేసుప్రభుని అడ్డం పెట్టుకొని, ప్రార్థన ఉపవాసాలు అడ్డం పెట్టుకొని సోమరివారుగా తీర్చబడుతూ ఉంటారు. పనులు చేయడానికి ఇష్టపడరు, పని చేసుకోవడానికి ఇష్టపడరు, ఉద్యోగం చేసుకోవడానికి ఇష్టపడరు, కష్టపడడానికి ఇష్టపడరు, వెళ్ళడానికి ఇష్టపడరు, చేయడానికి ఇష్టపడరు, ఆలోచించడానికి ఇష్టపడరు, చదవడానికి ఇష్టపడరు. నేను ప్రార్థన చేసుకున్నాను, 2 వాక్యాలు చదివేసిన మీద దేవుడు చేసుకుంటాడులే అనుకుంటాను. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఏ కార్యాలు అనుభవించలేవు. ఎందుకు అనుభవించలేవు అంటే నీకు సాధ్యమైంది నువ్వు చేయడానికి నువ్వేం చేయట్లేదనగా నువ్వు సిద్ధపడట్లేదు. ప్రాణం పోతుందా? పోవచ్చు. కానీ నాకు సాధ్యమయ్యేది ఏంటి? రాజు దగ్గరికి వెళ్తాను. గనక ఏం చేసింది? వెళ్ళింది. తెలియదు. ఆ రోజు తను తాను అలంకరించుకుంది, ఒక రాణిగా అలంకరించుకుంది, రాజు దగ్గరికి వెళ్ళింది, సిద్ధపడింది. మనసులో ఒక భయం ఉంటుంది, నేను ఇదే నా ఆఖరి రోజే ఉంటుంది, ఇదే నా ఆఖరి అలంకరణ, రెడీ అవ్వడం ఇదే ఆఖరే ఉంటుంది. పోతే పోయింది, ప్రాణం పోతుందో బతుకుంటానో తెలియదు. కానీ నేను చేయగలిగింది ఇంకేమీ చేయలేను. నేను రాణిగా ఉన్నాను, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, నేను మాట్లాడతానని సిద్ధపడి వెళ్ళింది. రాజుగారు ఏం చేశారనగా, దేవుడు ఏం చేశాడనగా, రాజు యొక్క హృదయంలో పనిచేసి యూదులందరినీ కాపాడడం మాత్రం కాదు, హామాన్ని చంపేశాడు. మొర్దెకాయిని ఏం చేశాడనగా రాజ్యంలో అధికార స్థానంలో ఉంచాడు. తర్వాత ఈ యూదుల కొరకు ఏం చేశాడనగా అనేకమైన శాసనాలు రాయబడ్డాయి. దేవుని యొక్క నామం ఏం చేయబడిందనగా ఘనపరచబడింది. ఎందుకు అంటే ఒక స్త్రీ చేయగలిగింది చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడనగా తను చేయలేని వాటిని దేవుడు చేయడం ప్రారంభించాడు. దేవుడు కార్యాలు ఎప్పుడు అంతేనండి. దేవుడు ఆ యొక్క కనాను పెళ్లి విందులో యేసుప్రభు శిష్యులతో అన్నాడు, ఆ యొక్క తనతో పనివారితో అన్నాడు, మీరు వడ్డించండి, మీరు ఆ నీళ్ళు తీసుకెళ్ళి వడ్డించండి, మీరు చేయగలిగింది మీరు చెయ్యండి. ఏం చేయగలుగుతారు? నీళ్ళు తోడగలుగుతారా? తోడండి. మళ్ళా వడ్డించగలుగుతారా? వడ్డించండి. మీరు ఏం చేయలేరు, నీళ్ళని ద్రాక్షారసంగా అది నేను చూసుకుంటాను. శిష్యులతో అన్నాడు, అయ్యా మా వీరందరికీ ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదయ్యా అన్నాడు. మీ దగ్గర ఏముందిరా అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా? తీసుకురండి. ఏం చేయగలుగుతారు? పంచగలుగుతామా? అయితే పంచండి. నేనేం చేస్తాననగా మీరు చేయలేంది నేను చేస్తాను. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తాననగా ఈ 15-20 వేల మందికి సమృద్ధిగా చేసి నేను నడిపిస్తాను. సూత్రం ఎక్కడుందో తెలుసా? యూ నీడ్ టు డూ వాట్ యూ కెన్ డూ. నువ్వు చేయగలిగింది చేయడానికి సిద్ధపడిన వ్యక్తిగా తెరచబడాలి. అనేకమైన క్రైస్తవులు దీవింపబడకపోవడానికి కారణము, అనేకమైన క్రైస్తవులు ఆశీర్వదింపబడడానికి పడకపోవడానికి కారణము, అనేకమైన క్రైస్తవ యవన బిడ్డలు పని లేని వారుగా, ఏ యొక్క దిక్కు లేని వారుగా ఆ 10 రూపాయలకి ఈ 10 రూపాయలకి పని చేసుకొని తినడానికి కారణం ఏంటంటే తెలుసా? వారు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడుతున్నారే కానీ వారికి జీవితంలో యథార్థత లేదు, పనిలో యథార్థత లేదు, మనుషుల ముందు యథార్థత లేదు, చేసే పనిలో యథార్థత లేదు, కష్టం లేదు, ప్రయాసం లేదు, చేయగలిగింది చేయడానికి ఇష్టపడట్లేదు. కేవలం పరలోకాన్ని చూసి దేవా నువ్వేదో చెయ్యి అంటున్నారు. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ధారాళంగా దీవిస్తాడు. కానీ ముందు నువ్వేం చేయాలి తెలుసా? 5 రొట్టెలు ఆ 2 చేపలను తీసుకురావాలి. అది నీకు సామర్థ్యమైన, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఆ యొక్క మార్గాలు దేవుడు తెరిచి ఉండగా ఈ దినాల్లో నువ్వేం చేయొద్దనగా చేతులు 2 ముడిచేసుకొని కూర్చోకు, సిద్ధపడు. మొట్టమొదటి ప్రశ్న, హామాను వంటి దుష్టత్వంలో నేనున్నానా? ఒక చిన్నవాడినైనా, నా వాడినైనా, నా రక్త సంబంధులైనా, నా తోటి వాడినైనా, నా ఆత్మీయులైనా నేను తప్పు ద్రోవ నడిపిస్తున్నానా? చాలా జాగ్రత్త. అటువంటి వారికి ఏంటంట? శ్రమ. రెండోది ఏం నేర్చుకున్నాము? ఈ సమయమున కొరకు దేవుడు ఏం చేశాడనగా నిన్ను నన్ను సిద్ధపరచుచున్నాడు. ఈ సమయం, ఒక సమయాన్ని కొరకు, ఒక కాలాన్ని కొరకు, ఒకరికి ఆశీర్వాదకరంగా తీర్చబడ్డానికి, కొంతరికి దీవెనకరంగా తీర్చబడ్డానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నానగా నీ జీవితంలో ఉన్న ఏ అనుభవం కూడా వ్యర్థం కాదు. నువ్వు క్రీస్తులో లేకపోతే నీ జీవితంలో ప్రతి అనుభవం అలాగే చేదుగా ఉంటుంది,
కష్టంగా ఉంటుంది. నువ్వు చచ్చినంత వరకు అదే చెప్పుకొని బతుకుతావు. నా చిన్నప్పుడు నాకు ఎన్ని బాధలు, యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు. కానీ క్రీస్తుని ప్రేమించి నువ్వు ముందుకు వెళ్తే నీ బాధలు, నీ దుఃఖాలు, నీ కష్టాలు అన్నీ ఏమవుతాయో తెలుసా? గొప్ప సాక్ష్యంగా తీర్చబడతాయి. దాన్ని బట్టి నేను అప్పుడు వెళ్ళిన అనుభవం, అప్పుడు నేను చేసిన కొన్ని తప్పులు బట్టి నేను అనేకులకు దీవెన పడ్డానండి. ఇది అనగా నా చేదైన అనుభవాలన్నిటిని కూడా ఆయన సమకూర్చి సమస్తాన్ని ఏం చేశాడనగా మేలుకరంగా ఆయన తీర్చిదిద్దాడు. మూడోది నేర్చుకున్నాము, మనకి సాధ్యమైంది మనం చేయడం ప్రారంభించినప్పుడు మనకు అసాధ్యమైనది దేవుడు చేయడము ప్రారంభిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం. ఇది మన జీవితాలు పరిశోధన చేసుకుందాం, పరిపూర్ణంగా మన జీవితాలు సమర్పించుకుందాం. ఈరోజు ఇన్ని మాటల్లో ఎన్ని మీకు గుర్తుంటాయో నాకు తెలియదు, కానీ ప్రసంగం అంతా గుర్తు లేకపోయినా కనీసం దేవుడు మీతో మాట్లాడిన ఒక 2 విషయాలు జ్ఞాపకం ఉంటే దానికి స్పందించండి. అవును యేసయ్యా, ఈరోజు నువ్వు నాతో పలానా విషయం మాట్లాడావు, ఇది నా స్పందన. అవును యేసయ్యా, పలానా విషయం నువ్వు నాతో మాట్లాడావు, ఇదిగో నా స్పందన. దిస్ ఈస్ మై రెస్పాన్స్ ఓ లార్డ్. అయ్యా, మా ముందు పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి హృదయం నీ మాటలు మా హృదయంలో నాటండి. నిన్ను ప్రేమించి నీ సన్నిధానంలో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు దీవించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తులను దీవించండి. ముఖ్యంగా దినంలో బిడ్డలు అనేకులు ఎగ్జామ్స్ రాస్తుండగా నీ పరలోకమైన జ్ఞానం వరకు అనుగ్రహించండి. వేదంలో, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి. శారీరకమైన బలహీనతలో ఉన్నవారిని స్వస్థపరచండి. మానసికమైన ఒత్తిడిలో ఉన్నవారికి ఎక్కలేని నెమ్మది, సమాధానం వరకు అనుగ్రహించండి. కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తాన్ని 30 60 100 దీవించండి. వారు మీకిస్తుండగా నిండైన దీవుల ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై కుమ్మరించండి. ఈ వారంలో జరుగుతున్న సమస్త కార్యములో నీ కృపా సమాధానమును అనుగ్రహించి మా జీవితాలు బట్టి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.